కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామి. ఈరోజు ఒక ముఖ్యమైన అత్యద్భుతమైన అపురూపమైన ఒక చిత్రరాజాన్ని గురించి మీకు వివరించి చెప్పాలి. ముఖ్యంగా శివరాత్రికి సంబంధించిన ఒక చిత్రరాజం, అదే శివ కుటుంబం. ఇక్కడున్న ఈ స్వర్ణపత్ర చిత్రము అనేక రంగుల్ని మేళవించి వర్ణ సమతుల్యతతో రత్న ఉపరత్న అలంకరణతో ఆ చిత్రాన్ని చిత్రించడం జరిగింది. ఈ చిత్రం ఆధ్యాత్మిక పరంగా అత్యద్భుతమైన మహిమాన్వితంగా అనేక ప్రయోజనాలు మీకు ఆ రుద్రుడు, ఆ పరమాత్ముడు, మనలో ఉన్న శివం, మనం శ్వాసించే ఆ ప్రాణవాయువు, ప్రాణశక్తి శివుడే. ఆ శివుడులోన ఆనంద తాండవం చేస్తున్నంతసేపు మనం కూడా అనేక రకాలు ఆ తాండవం చేస్తూనే ఉంటాం. జీవిత నాటక రంగంలో నటన సాగిస్తూనే ఉంటాం. వారి వారి పాత్రను చక్కగా పోషించి వెళ్ళిపోతూనే ఉంటాం. ఆ శివం ఉన్నంత వరకే ఈ దేహం నుండి ప్రాణం అనే శివం పక్కకు తప్పుకుంటే శవం. మనిషి శవం ఎందుకు కొరగా. శివం ఉన్నంత వరకే పలానా వ్యక్తి నా తమ్ముడు, నా అన్న, నా తండ్రి, నా బంధువు, నా స్నేహితుడు, మా పక్కింటివాడు, ఇలా అనేక రకాలుగా బంధాలని పెనవేసుకొని ఉంటుంది ఈ దేహమనే శరీరం శివంతో ఉన్నప్పుడే. లేకుంటే ఆ ప్రాణం పక్కకు తప్పుకున్న వెంటనే దేహం నుండి ఆ శవాన్ని పక్కకు తీసేయండి అంటారే కానీ పేరు కూడా చెప్పరు. కాబట్టి ఈ జీవితంలో మన సార్థకత చేసుకునేందుకు ఆ శివారాధనతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ శివ కుటుంబ సందేశం ఏంటన్నది ఆధ్యాత్మిక పరంగా అనేక రకాలుగా మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోవడానికి ఆ శివుడు తనలో సగ భాగాన్ని పార్వతీదేవికి అప్పగించాడు. అందుకే ఆయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఆ అర్ధనారీశ్వరుడే శివుడు సగం, పార్వతీ సగం ఉన్నప్పుడే శివశక్తి సమ్మేళనంతో మనలో కూడా ఆ పురుషతత్వము, స్త్రీతత్వము బయలుపడుతూనే ఉంటుంది. ఈ విధంగా ఆ శివతత్వాన్ని మనం ఆరాధిస్తూనే ఉంటాం. ఈ శివతత్వంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ శివుడి యొక్క అనుగ్రహంతోనే మనం జీవితంలో అనేక ఆటంకాల్ని తొలగించుకుంటూ అనేక రకాల పాప కర్మల్ని, పుణ్య కర్మలను, ఇవన్నింటినీ ఆగామి సంచితములు, ప్రారాబ్ధములు అని భుజాన మూటలేసుకొని దేహం వదిలిన వెంటనే మన ఆత్మతో పయనించేది అవే, ఆ కర్మలే. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ మన వెంట వస్తుంది. చేసిన కర్మ ఎవరినిది వదిలిపెట్టదు. ఈ శివ కుటుంబం చిత్రం ముఖ్యంగా మనం ఇంట్లో ప్రతిష్ఠించుకోవటం వలన, ఆ చిత్రాన్ని పెట్టడం వలన ఉపయోగాలు ఏంటయ్యా అని ఆలోచిస్తే అందులో అత్యద్భుతమైన సలహాలు, సందేహాలు, ఆ సందేహ నివృత్తికి కావలసిన సమాధానాలు దొరుకుతాయి. శివుడిని చిత్రించేటప్పుడు ఆరుద్ర నక్షత్రంలో చిత్రిస్తాం. వినాయకుడిని చిత్రించేటప్పుడు ఆ హస్త నక్షత్రంలోనే చిత్రిస్తుంటాం. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని చిత్రించేటప్పుడు కృత్తికా నక్షత్రంలో చిత్రిస్తుంటాం. కాబట్టి
అన్ని రాసుల వారికి వర్తించేలాగా ఈ శివ కుటుంబ చిత్ర రచన చేయటం జరుగుతుంది. ఎలాగయ్యా అంటే అశ్విని మకా హస్త నక్షత్ర జాతకులు కేతు దశలోనే జన్మించడం జరుగుతుంది. ఆ కేతు దోష నివారణకు ఆ కేతువుకు అధిపతి అయిన గణపతి ఈ శివ కుటుంబంలోనే బాల గణపతిగా మనల్ని అనుగ్రహిస్తుంటాడు. కేతు దోషములన్నీ పటాపంచలవుతుంది. అంతేకాకుండా కుజతత్వానికి కుజదోషం ఉన్నవాళ్ళు ధనిష్ట, మృగశిర, చిత్త ఈ 3 నక్షత్రముల వారు ఆ కుజదశలోనే జన్మించడం జరుగుతుంది. 9, 18, 27వ తారీఖుల్లో పుట్టిన వారు కూడా ఆ కుజతత్వముతో ముడిపడి ఉంటారు. అనేక రకాల పోరాటాలతో మానసికంగా పోరాడి అలసిపోతుంటారు. మళ్ళీ ఇంకొక యుద్ధానికి సిద్ధం అంటూ రెడీ అవుతుంటారు. కాబట్టి ఈ కుజ దశ ఉన్నవారు, కుజ దోషం ఉన్నవారు, కుజ సంఖ్యలో పుట్టినవారు వీరికందరికీ అనుగ్రహించే ఆ పరమాత్మ అంశము, కుజ పరమాత్మ అంశము సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్కడే. కుజ దోషం తొలగాలంటే ఆయనను ప్రార్థించాలి. సర్పదోషం తొలగాలంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించాలి. ఆయన దగ్గర ఉన్న మయూరము సర్పాన్ని ఖండములుగా తునకలుగా చేసి ఆవలికి విసిరేయగల శక్తి కలది. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైన సందేశం ఏంటయ్యా అంటే సింహవాహిని పార్వతి, నంది వాహనుడు, ఆ వృషభ వాహనుడు అధిరోహించిన వాడు ఎవరయ్యా అంటే ఆ శివ పరమాత్ముడే. కాబట్టి ఇక్కడ ఆ సింహానికి ఆ వృషభానికి పరస్పర విరుద్ధము కానీ కలిసి మెలిసి ఉంటాయి. అదే ఇందులో దాగిన అత్యద్భుతమైన సందేశము. అందరం కలిసి మెలిసి ముందుకు సాగాలన్నదే ఒక సందేశం. అంతేకాకుండా ఆయన మెడలో ఉన్న నాగము శివ తత్వముతో ఉండి ఎలుకను చూస్తూ ఉంటుంది. అది ఎలుకను ఎప్పుడైనా మింగేసేదే. అది కూడా పరస్పర విరుద్ధ తత్వమే, కానీ అక్కడ అన్యోన్యతతో ఉంటాయి, కలిసి మెలిసి ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఆ అర్ధనారీశ్వర తత్వముతో ఆది దంపతులు ఎలా అన్యోన్యతతో ఉన్నారో, ఆ ఐక్యమత్యంతో ఉన్నారో అటువంటి తత్వముతో మన ఇంట కూడా భార్యాభర్తలు ఒకరినొకరు సముదాయించుకుంటూ కష్ట నష్టాల్ని తట్టుకుంటూ ఓర్చుకుంటూ ఆ కష్ట నష్టాల సముద్ర సాగరములో సంసారం అంటేనే సాగరం. అటువంటి సాగరములో ఈదుకుంటూ ఆ ఒడ్డు చేరుకోవాలి, ఆవలికి చేరుకోవాలి అన్నదే అందులో దాగిన ముఖ్య ఉద్దేశ్యం. అటువంటి తత్వముతోనే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ శివ కుటుంబం మీ కుటుంబంలో ఉంటే దక్షిణ గోడకు లేకుంటే ఈశాన్య దిశకు ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. కుజదోషములు తొలుగుతాయి, కేతు దోషములు తొలుగుతాయి, భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. ఇటువంటి జంతు స్వభావములు పరస్పర విరుద్ధంగా ఉన్న, మానసిక పరస్పర విరుద్ధత ఉన్న వారు కూడా ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలనే తత్వముతోనే ఆ ఆరుద్ర నక్షత్రంలో శివుడిని చిత్రించి, ఆ కృత్తికా నక్షత్రంలో కార్తికేయుడిని చిత్రించి, హస్తానత్రం నక్షత్రంలో వినాయకుడిని చిత్రించి ఇలా హస్తీముఖుడిని అందంగా తీర్చిదిద్ది కుటుంబమంతా 10 కాలాల పాటు పచ్చగా చల్లగా ఉండాలి, అన్యోన్యతతో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిత్రరాజాన్ని చిత్రించడము, ఆ చిత్రరాజాన్ని అందించేటప్పుడు వారి వారి నక్షత్ర గోత్రములకు తగ్గట్టుగా పూజించి ఇవ్వటము జరుగుతూ వస్తుంది. తీసుకున్న వాళ్ళందరూ
సుఖశాంతులతో ఉన్నారు. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర.